బిగ్ బాస్ పై రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరం లేదని అంటున్నారు. సమాజంపై దుష్ప్రభావం చూపించే ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున లాంటి నేచర్ ఉన్న హీరో కూడా ఈ షోని హోస్ట్ చేయడం సరైంది కాదని అన్నారు. నిర్వాహకులు ఈ షోలోకి తీసుకునే కంటెస్టెంట్లని కూడా ఒక రివ్యూ చేయాలని రవీందర్ రెడ్డి తెలిపారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ప్రజల మనోభావాలతో ఆడుకుంటారా అంటూ రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. 9 మొదలయ్యి ఇప్పటికీ 70 రోజులు కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఇప్పటికీ ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ మీద చాలా మందికి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇందులో అసభ్యకరమైన షో అని చెప్పేసి అని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎన్నో కేసులు ఇప్పటికీ ఎన్నోసార్లు జరిగింది. ఇటే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. కానీ మన తెలుగు రాష్ట్రాలకి ఈ బిగ్ బాస్ షో అనేది అవసరమా అని చెప్పేసి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ రవీందర్ గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఒక కామన్ మ్యాన్గా మీరు ఇప్పుడు పోరాటం స్టార్ట్ చేశారు, ఓకే, కానీ దీనిపైన అలాంటి వారు కూడా దీనిపైన పోరాటం చేశారు. అసలు మీరేం కోరుకుంటున్నారు దీని నుంచి? మేము ఈ సభ్య సమాజానికి ఈ బిగ్ బాస్ షో లాంటి చండాలమైన షోలు అవసరం లేదు. ఖచ్చితంగా దీన్ని ఒక అడుగు ముంగటికేసి బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాము. ఎస్, గతంలో కూడా సిపిఐ నారాయణ లాంటి పెద్ద పెద్ద నాయకులు పోరాటం చేసిరు. ఎంతోమంది కూడా కొట్లాడాలని వాళ్ళ మనసులో ఉన్నటువంటి కూడా సరైన వేదిక దొరకక కూడా కొట్లాడలేకపోతున్నారు. మేమేమనుకుంటున్నామంటే, ఇప్పుడు 8 షోలు నడిచినాయి, ఇప్పుడు 9వ షో మళ్ళీ తీసుకొచ్చిర్రు. ఎక్కడ కూడా ఎంతమంది కంప్లైంట్లు ఇచ్చినా కూడా వీళ్ళకి చీమ కుట్టినట్టయినా కూడా లేదు. అండ్ అందులో కాకుండా 8 షోలలో ఏదైతే జరిగిందో 9th షోలో కొంచెం డిఫరెంట్ జరుగుతుందండి. ఇంకా తీవ్రతర ఎక్కువైంది. మేమా బిగ్ బాస్ షో చూసేటువంటి క్యాడర్ కాదు మాది. ఈరోజు పిల్లలు పొద్దున 8 నుంచి లేస్తే మీరు ఏ టైంలోనైనా చూడండి, స్కూల్లో ఫోన్లు అలౌ చేయరు కాబట్టి అక్కడ కొద్దిసేపు మాకు విశ్రాంతి దొరుకుతుంది. కానీ వాడు పొద్దున 8 గంటలకు చూసినా, సాయంత్రం 3 గంటలకు చూసినా, రాత్రి 8 గంటలకు చూసినా, ఆఖరికి తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకొని వచ్చి రాత్రి 12 గంటలకు కూడా పిల్లలు బిగ్ బాస్ షో పెట్టుకొని చూడవలసినటువంటి దుస్థితులలో ఈరోజు కామన్ మ్యాన్ ఉన్నాడు. మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు విచ్ఛిన్నం కాకుండా మేము పోరాడుతూ ఉన్నాము. ఎస్, ఈరోజు మేము వచ్చినాం యాజ్ ఎ కామన్ మ్యాన్గా. మాకు ఊర్లలో నుంచి చాలామంది చెప్తున్నారు, మేము ఈరోజు కొట్లాట న్యాయవంతం కాకపోతే ప్రజలే తిరుగుబడుతురు. ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటున్నారు బిగ్ బాస్ లాంటి షోను బ్యాన్ చేయాలని చెప్పేసి. దాన్నే మాకు వేదిక తీసుకున్నాం, ముందుకు వచ్చినాం. కొంచెం శక్తి ఉన్నది, చదువుకున్న వాళ్ళుగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే అంశంతో మేము ముందుకు వచ్చి కొట్లాడుతూ ఉన్నాం. అంటే సార్, ఇప్పటికీ ఎన్నో షోస్ ఉన్నాయి, ఎన్నో గేమ్స్ ఉన్నాయి, ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ చేయలేని ప్రభావితం ఒక బిగ్ బాస్ షో చేస్తుందా అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. దానికి మీరేం చెప్తారు? అమ్మ, కేవలం బిగ్ బాస్ షోను ఒకటే టార్గెట్ చేసి బిగ్ బాస్ షోనే మొత్తం సమాజాన్ని ఖరాబ్ చేస్తుందా అంటే అట్లా కాదమ్మా. ఏదైతే మేమేమంటున్నామో, గత 20-30 సంవత్సరాలు వెనుకపోతే కూడా అప్పటి సీరియళ్ళు ఏ రోజైతే సోషల్ మీడియా లేదో ఆ రోజులలోనే సినిమాలు సీరియళ్ళు చూసి చాలామంది యువత పిల్లలు ప్రభావితమై ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సన్నివేశాలు చూసినాము. ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీలో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఇంటర్నెటే కావచ్చు, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామే కావచ్చు, విలయ తాండవం చేస్తున్నప్పుడు ఇట్లాంటి అడ్డమైన షోలు ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయి? చాలా అంశాలు ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లోకి పోతే టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోలను కూడా బ్యాన్ చేసినటువంటి దేశాలు చూసినాం. శక్తిమాన్ లాంటి సీరియళ్ల పైన కూడా గతంలో ఎన్నో పోరాటాలు మనం చూసినాము. టీవీ సీరియళ్ల పైన కూడా అత్తను కోడలు ఎట్లా చంపాలి, కోడలు అత్త ఎట్లా చంపాలి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసినటువంటి చాలా సీరియళ్ల పైన కూడా పోరాటం చేసినవి మనం గతంలో చూసినాం. ఈ ఒక్క అంశం విపరీతమైన టీఆర్పీ రేటింగ్ల ఉరుకులాటలో పిల్లలపైన తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి ఆవేదన చెంది ఈ ఒక్క ప్రోగ్రాం పైన మేము తీసుకున్నాము. ఖచ్చితంగా బిగ్ బాస్ షోతో ఒకటే దాన్ని ఆపము. అంటే ఇప్పుడు కంటెస్టెంట్ల మీద మీరు కొంత ఆరోపణలు చేశారు. అంటే వీళ్ళు వర్త్ పర్సనాలిటీస్ కావు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎవరైతే లో ఇన్కమ్ ఉండి, అంటే వాళ్ళ తరపున అడిగితే మాట్లాడితే వాళ్లకు అంటే ఇన్కమ్ లేకుండా వాళ్ళు ఎక్కడో, ఇప్పుడు సుమన్ శెట్టి వాళ్ళని చూసుకుంటే ఇప్పటివరకు మనకు తెర మీద ఎప్పుడు కనిపించలేదు, మనం ఎప్పుడు చిన్నప్పుడు చూసాం. అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పొట్టకూడదమా, లేకపోతే ఇటు ఎన్నో ఉన్నాయి, ఇందులో వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ షో అని చెప్పేసి వదిలేయకుండా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని కూడా మాట్లాడొచ్చు. అమ్మ, మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. గతంలో ఇప్పటికీ 8 షోలు
సంపూర్ణంగా పూర్తి చేసుకొని 9వ సెషన్లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ షో. నేను ఒకటే అడుగుతున్నాను, ఎస్ మాట్లాడితే చాలామంది బిగ్ బాస్ షో లాంటి షోలు ఎంతోమందికి లైఫ్ ఇస్తున్నాయి, సినిమాలలోకి తీసుకొస్తున్నాయి, వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ని ప్రోత్సహిస్తున్నాయి అని అంటున్నారు. నేను ఒక్కటే బిగ్ బాస్ నిర్వాహకులకు కానీ ఆ హోస్ట్ నాగార్జున గారికి కానీ ఒకటే అడుగుతా, బిగ్ బాస్ షోలోకి వచ్చినటువంటి ఎంతమంది కంటెస్టెంట్లు మీ కొడుకులాగా ఇంకా ఇతర పెద్ద హీరోలాగా చెప్పాలి, ఆ డేటా ఏమన్నా ఉంటే తీసుకురావాలి. నేను ఏమంటున్నా అమ్మా, 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు, అటు 4.5 కోట్ల ఆంధ్ర ప్రజలు, ఇంతమందిలో బిగ్ బాస్ షో ద్వారా బాగుపడుతున్నటువంటి సంఖ్య ఎంత, ఆ శాతం ఎంత? జరుగుతున్న 1% జరుగుతున్నటువంటి వాళ్ళని తీసుకొని సమాజాన్ని మనం ఖరాబ్ చేసుకుందామా? ఈరోజు వాళ్ళ వెకిల్ చేష్టలు మనం చూద్దామా? అగో మా కొట్లాట గది జరుగుతుందేమో, 2-3కి జరిగితే వందలాది మంది నష్టపోతుంటే దీన్ని ఏ రకంగా ప్రోత్సహించుదాం మనం? మొన్నటికి మొన్న జేడి లక్ష్మీనారాయణ గారు కూడా సేమ్ ఇట్లాంటి క్వశ్చనే జర్నలిస్ట్ అడిగితే ఆయన కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమాజంలో 1% యూజ్ అయ్యే బిగ్ బాస్ షో 1% మందికి కూడా యూజ్ కానీ బిగ్ బాస్ షోను మీరు మిగతా సమాజం పైన మీరు కట్టుబడేసి టీవీల ముందు కూర్చోబెట్టి వాళ్ళ వాల్యుబుల్ టైంని తీసుకొని ఈరోజు మీరు విచ్ఛిన్నం చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని మేమే కాదు మేధావులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇగో ఇది మీరు గమనించాలి. అంటే మీరు ఇందాక ఫొటోస్ చూపించి మాట్లాడారు, అందులో మీరు భరణి గారిది చూపించారు, అలాగే పవన్ లాంటి వాళ్ళ చూపించారు. తల్లి తండ్రి అని చెప్పేసి ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి ఉంది. మీరు దాన్ని ఎలా తప్పుపడుతున్నారు? అమ్మ, మేము ఏ రిలేషన్షిప్ని కూడా తప్పుపడతలేము. మా క్వశ్చన్ అదే అడుగుతున్నాం. మేము బిగ్ బాస్ లాంటి షో సమాజానికి కుటుంబ విలువలు నేర్పుతుందా, అన్నా చెల్లెళ్ళ అనుబంధం నేర్పుతుందా, ప్రేమికుల అనుబంధాన్ని నేర్పుతుందా, ఏం నేర్పుతుంది? లేకపోతే ఏదైనా మోటివేషనల్ ఎడ్యుకేషనల్ పరమైనది ఏమైనా నేర్పుతుందా, లేకపోతే స్పోర్ట్స్ని మోటివేట్ చేస్తుందా? మేము అదే అడుగుతున్నాము. మీ అడ్డమైన చెత్తంతా తీసుకొచ్చి మీ కొట్లాటలు స్క్రీన్లలో ఎందుకు ప్రదర్శిస్తున్నారు? నిజంగానే అక్కడ ఏమైనా గేమ్ ఆడాలంటే సర్టిఫైడ్ గేమ్స్ చాలా ఉన్నాయి. కబడ్డీ ఆడమనండి, సర్టిఫైడ్ గేమ్. ఒక మంచి వాతావరణంలో ఆడిపియమనండి. ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిని ఇన్వాల్వ్ చేయమనండి. మీరు కష్టాలు వచ్చిందని మీ ఒర్రుడు, వెకిలి చేష్టలు, మీ యొక్క పోరాటాలు అవన్నీ మా సమాజానికి ఏం అవసరం, మా పిల్లలకు ఏం అవసరం? మీరు చేసేటువంటి 150 కెమెరాలు పెట్టుకొని మీరు చేసేటువంటి చేష్టలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీ లొల్లి మాకెందుకు? మేము గది క్వశ్చన్ చేస్తున్నాం. ఇందులో ముఖ్య దీని మీద ఒక పోరాటం అయితే మొదలు పెడుతున్నామని చెప్పేసి రవీంద్ర రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్. బిగ్ బాస్